నీలాంజన మొదటి భాగం. ఆకాశంలో నక్షత్రాలని ఏదో అదృశ్య హస్తం తీసి తన చేతి సంచిలో వేసుకున్నట్టుగా ఒక్కొక్క నక్షత్రం కనిపించకుండా పోతుంది. తూర్పువైపు ఆకాశం ఎర్రతివాచి పరిచి రోజూ వచ్చే అతిథి కోసం ఎదురు చూస్తుంది. నిద్రపోతున్న వింధ్యకు మెలకువ వచ్చింది. నిద్ర కళ్లకు టైం ఎంతైనది తెలియడం లేదు. ట్యూబ్లైట్ వేసి చూసింది. తెల్లవారుజామున 5:30 గంటలు దాటుతుంది. తను రాసుకోవాలి. ఇలా నిద్రపోతుండేమిటి? ఆమె గది బయటకు వచ్చి వంటింట్లోకి వెళ్ళి పాలు స్టవ్పై పెట్టి వాష్ బేసిన్ దగ్గర మొహం కడిగేటప్పటికీ వీధి తలుపు తడుతున్న చప్పుడు. ఆమె హాల్లో లైట్ వేసి కిటికీలోంచి బయటికి తొంగి చూసింది. ఆ మసక వెలుతుల్లో తన స్నేహితురాలు భార్గవి, ఆమె కూతురు సంజన చొప్పున తలుపు తీసింది వింధ్య. రండి రండి, లోపలికి రండి. వస్తున్నట్టు ఫోనైనా చేయలేదు అందామె. రాత్రి చాలాసార్లు ఫోన్ చేశాను. నీ ఫోన్ పనిచేస్తున్నట్లు లేదు. అదృష్టం, నువ్వు ఇంట్లోనే ఉన్నావు చెప్పింది భార్గవి. నేనెక్కడికి వెళ్తాను? కూర్చోండి, కొంచెం కాఫీ తెస్తాను అంది వింధ్య. వద్దు, మేమింకా పర్వాలేదు, మొదట కాఫీ తాగండి. రాత్రి వాన పడింది, వాతావరణం చల్లగా ఉంది. వింధ్య కాఫీ తాగడానికి వెళ్ళినా తల్లి కూతుళ్ళిద్దరూ మాట్లాడుకోలేదు. ఏదో జరిగింది, లేకపోతే ఇలా చెప్పా చేయకుండా ఎందుకు వస్తారు అనుకుంది వింధ్య. ముగ్గురు మౌనంగా కాఫీలు తాగారు. పరీక్షలు బాగా రాసావా సంజన? బాగానే రాశానా ఆంటీ అంది సంజన. ఆమె కళ్ళు బరువుగా ఉన్నాయి. కాసేపు నిద్రపో సంజన, ఈ గదిలో పడుకోవచ్చు. హాల్కి ఎదురుగా ఉన్న గది చూపించింది వింధ్య. ఆ గదిలోకి వెళ్తూనే మంచం మీద వాలి నిద్రపోయింది సంజన. నువ్వు కాసేపు రెస్ట్ తీసుకో భార్గవి. రెస్ట్ కాదు, నీతో చాలా మాట్లాడాలి. ఇలా హఠాత్తుగా వచ్చినందుకు ఏమీ అనుకోకు. నా ఫోన్ 2 రోజుల నుండి పనిచేయడం లేదు. మన ఆత్మీయులం భార్గవి. నేను నిన్ను అపార్థం చేసుకోను. మీ వారు అత్తగారు బాగున్నారా? బాగానే ఉన్నారు చెప్తూ భార్గవి లేచి సంజన పడుకున్న గది తలుపులు దగ్గరగా వేసి వచ్చి వింధ్య పక్కన కూర్చుంది. కొన్ని రోజులు సంజన ఇక్కడే ఉంటుంది వింధ్య. నీకేం అభ్యంతరం లేదుగా? ఎంత మాత్రం అభ్యంతరం లేదు. ఇప్పటికైనా మీరు మా ఇంటికి వచ్చినందుకు సంతోషంగా ఉంది. నేను కాసేపట్లో బయలుదేరి విజయవాడ వెళ్ళి అక్కడి నుంచి హైదరాబాద్ వెళ్ళిపోతాను. నువ్వు కూడా 4 రోజులు ఉండు భార్గవి, సరదాగా ఉంటుంది. వీలైనంత తొందరగా రమ్మని మా అత్తగారే ఆర్డరు. సంజన చేసిన తెలివి తక్కువ పని వల్ల ఇలా తీసుకురావాల్సి వచ్చింది అంది భార్గవి. అంటే ఏమైనా ప్రేమ విషయమా అడిగింది వింధ్య. అవును, ఇలా పరిస్థితిని గ్రహిస్తావు కాబట్టే దాన్ని నీ సంరక్షణలో ఉంచవలసి వచ్చింది. ఈ వయసులో చాలామంది ప్రధాన సమస్య ప్రేమేగా. అయినా తన్ని ఇక్కడ ఉంచడం ఎందుకు? అతనితో మాట్లాడి పెళ్లి చేయవచ్చుగా. మాట్లాడటం అయ్యింది. అతని వివరాలు మాకంతగా నచ్చలేదు. ఏం కులమతాలు, భాష సమస్యలు ఇవన్నీ ఉన్నాయా? అదేమీ కాదు. సంజన ఇంజనీరింగ్ పూర్తి చేసింది, తెలుసుగా. అక్కడే దీనికి నీలం పరిచయం అయ్యాడు. నీలం, ఆకుపచ్చ, ఇవేం పేర్లు? అదే మరి. మొదటి నుండి అతని వ్యవహారమే కొత్తగా ఉంది. అబ్బాయి బాగున్నాడా? అందంగానే ఉన్నాడు. ఈ రోజుల్లో అబ్బాయిలందరూ ఎలా ఉంటున్నారో అలాగే ఉన్నాడు. మరి ఏమిటి అభ్యంతరం? భార్గవి కాసేపు సందేహించింది. అతని తల్లిదండ్రులు విడాకులు తీసుకుని వేరువేరుగా పెళ్లిళ్లు చేసుకున్నారు. ఇతను మేనమామ సంరక్షణలో పెరిగాడు. ఆ మేనమామకు పెళ్లి కాలేదు. ఎందుకో ఇలాంటి కుటుంబంలోకి సంజుని ఇవ్వాలని లేదు. ఇలా అడుగుతున్నానని ఏమీ అనుకోకు. మరి మా ఇంట్లో తన్ని ఉంచడం ఎందుకు? మా ఆయనకి పంతం ఎక్కువ. తన మాట అందరూ వినాలనే తత్వం. ఇన్నాళ్ళు ఆయన అధికారానికి ఎదురులేదు. ఈ పెళ్లి విషయంలో సంజన ఆయన మాట వినడం లేదు. ఆయనేమో మీది ప్రేమ కాదు ఆకర్షణ, ఇద్దరూ కొన్నాళ్ల పాటు ఒకరినొకరు కలుసుకోకూడదు, ఫోన్లో కూడా మాట్లాడుకోకూడదు అని వాళ్ళకి ఆంక్ష పెట్టారు. అయితే సంజనకి ఇక్కడికి రావడం ఇష్టముండి ఉండదు. భార్గవి కూతుర్ని బలవంతంగా తీసుకొచ్చిందా అనే సందేహం తలెత్తడంతో వింధ్యకి స్నేహితురాలపై కోపం వస్తుంది. ఆ మాటే అడిగింది. లేదు, సంజనకి ఇక్కడికి రావడం ఇష్టమే. మరి నీలం సంగతి? కొన్నాళ్లపాటు సంజుని నీ సంరక్షణలో ఉండని. నీ దగ్గరుంటే ఈ పిచ్చి భ్రమలు, చెడ్డ ఆలోచనలు, కపట ప్రేమలు తగ్గుతాయి. నువ్వు దాన్ని సరైన దారిలో పెట్టగలవు. తల్లివి నీకంటేనా? మేం చెప్పడం అయిపోయింది. నువ్వు నాకంటే బాగా మనిషిని, మనసుని బాగా అర్థం చేసుకోగలవు. అందుకే ఇక్కడికి తీసుకువచ్చాను. మరి ఇక్కడ వాతావరణం తనకి నచ్చుతుందో లేదో. తను మీ దగ్గరికి వచ్చేస్తానంటే అనదు. వాళ్ళ డాడీకి మాట ఇచ్చింది వింధ్య. ఆ నీలం మాకెందుకో నచ్చలేదు. ముఖ్యంగా మా ఆయనకు. మా ఆయన, మా అత్తగారు ఇద్దరి సంగతి తెలుసుగా. అందుకే కొంతకాలం నీ దగ్గర ఉంచాలని అనుకున్నాము. కానీ నీలం తల్లిదండ్రుల్లాగే నేను కూడా అంటూ వింధ్య ఇక ముందుకు చెప్పలేక మౌనంగా కళ్ళు వాల్చుకుంది. నీతో వాళ్ళకి పోలిక. జీవితం అంటే ఆలోచన, అవగాహన ఉన్నదానివి నువ్వు. నీతో ఉంటే సంజన మారవచ్చును. అయినా తప్పు మాది కూడా ఉంది వింధ్య. ఒక్కతే కూతురని ఇన్నాళ్ళు గారం చేశాం. అడిగిన ప్రతి కోరిక తీర్చాం. అదే మేం చేసిన తప్పు. చాలామంది తల్లిదండ్రులు చేస్తున్న పొరపాటు అదే వింధ్య అంది. అవును భార్గవి, నాకు పిల్లలు లేకపోయినా చాలామంది పిల్లలను, పెద్దలను గమనిస్తూ ఉంటానుగా.
పిల్లలకి కాస్త కూర్చోవడం వచ్చిన దగ్గర నుండి మోటార్ సైకిల్ మీద షికార్లు తీసుకువెళ్లడం, టీవీలో వాళ్ళకి ఇష్టమైన ప్రోగ్రాం మాత్రమే చూడడం లాంటివి చేస్తూ అతి గారాబం చేస్తుంటారు. అలాగని పిల్లల్ని బంధించి పెంచమని నేను అనడం లేదు. అవసరమైనప్పుడు తగినంత కట్టడి కూడా పిల్లల మీద పెద్దలకి ఉండటం లేదు. నేనేదో మాట్లాడేస్తున్నాను. సంజన ఇక్కడ ఉన్నట్టు నీలంకి తెలియకూడదు కదూ. అవును, వాళ్ళ ప్రేమ నిజమైతే కొన్నాళ్ల పాటు దూరంగా ఉన్నా ఏ కమ్యూనికేషన్ లేకపోయినా వాళ్ళు కలుసుకుంటారు. లేకపోతే లేదు. సంజన సెల్ ఫోన్ కూడా మా ఇంట్లోనే పెట్టాం. నేను ఇంకా బయలుదేరుతాను. నువ్వు కూడా సరదాగా 2 రోజులు ఇక్కడే ఉండు భార్గవి. నాకు ఉండాలనే ఉంది. రాత్రికే వచ్చేయమని మా అత్తగారు ఆర్డరు. నువ్వు వెళ్తున్నట్లు సంజనాతో చెప్పవా? రైల్లోనే అన్నీ మాట్లాడుకున్నాం. ఇంతకు తెల్లవారుజామునే మీరు ఎలా వచ్చారు? నిన్ననే విజయవాడ వచ్చి అక్కడి నుండి కారులో ఇలా వచ్చాం. నేను మళ్ళీ విజయవాడ వెళ్ళి అక్కడి నుంచి హైదరాబాద్ వెళ్ళిపోతాను. విజయవాడలో మీ అమ్మగారు, తమ్ముడు, మరదలు, పిల్లలు అందరూ బాగున్నారా? భార్గవికి ఒక్క క్షణం బాధనిపించింది. ఇంత మంచి మనసున్న వింధ్య గురించి తన వాళ్ళు తేలిగ్గా మాట్లాడడం గుర్తుకు వచ్చింది. మా మరదలు బాగుంది, మా అమ్మ బాగానే ఉంది అంది కాస్త నవ్వుతూ. అమ్మో, భలే చమత్కారంగా జవాబు చెప్పావే. కాస్త ఆలోచిస్తే తప్ప నీ మాటలు అర్థం కావు సుమా. మరి రచయిత్రి గారి స్నేహితురాల్ని కదా అంది భార్గవి తర్వాత. వింధ్య, సరదా కోసం నీ రచనా వ్యాసంగం, నీ హాబీలు ఏమీ మార్చుకోవద్దు. దాని ప్రవర్తన నీకు ఇబ్బందిగా అనిపిస్తే ఒక్క ఫోన్ చెయ్యి, నేను వచ్చి తీసుకువెళ్తాను అంది వింధ్య 2 చేతులు పట్టుకుని. వింధ్య నవ్వేసింది. నా ఉద్యోగం రోజు అటువంటి వయసు మనసు ఉన్న పిల్లలతో గడపడమే అని మర్చిపోయావా? అయినా సంజన నన్నెందుకు ఇబ్బంది పెడుతుంది? షీఈజ్ మై డాటర్. నువ్వేమి తన గురించి బెంగ పెట్టుకోకు. సంజన ఆనందంగా ఉండేలా చూసే బాధ్యత నీది మాత్రమే కాదు, నాది కూడా. సరేనా? భార్గవి మరోసారి వింధ్యకి చెప్పి నిద్రపోతున్న సంజనాని చూసి బయలుదేరింది. కారు దూరంగా వెళ్ళిపోయింది. పూర్తిగా తెల్లవారింది. సంజన ఇంకా నిద్రపోతూనే ఉంది. ప్రశాంతంగా ఉన్న కొలంలో చిన్న పువ్వు వేసిన వలయాలు ఏర్పడ్డట్టు, తెల్ల కాగితంపై చిన్న సిరా చొక్క వేసినా ప్రస్ఫుటంగా కనపడినట్టు ఈ సంజన ప్రేమ కథ వింధ్యలో అలజడి రేపుతుంది. ఆ ఉదయం 11 గంటలకు నిద్రలేచింది సంజన. వంట పూర్తి చేసినా రాసుకోలేకపోయింది వింధ్య. ఒక పక్క నవలల పోటీ దగ్గర పడుతుంది. ఆలోచన వచ్చినప్పుడు మూడు బాగున్నప్పుడు టైం దొరకక రచయితలు ఇబ్బంది పడుతుంటారు. దీనికి వింధ్య కూడా అతిథురాలు కాదు. సంజన, కాఫీ తాగుతావా? వద్దు, అమ్మ వెళ్ళిపోయిందా? నీతో ముందుగానే చెప్పిందట కదా. అవును, నేను స్నానం చేసి వస్తాను. సూట్ కేసులోంచి తనకు కావాల్సినవి తీసుకుని స్నానానికి వెళ్ళింది సంజన. ఉదయం ఆమెను పరిశీలనగా చూడలేదు. తగినంత పొడవు, బంగార రంగుకి కాస్త తక్కువైన ఒంటి రంగు, చక్కగా ట్రిమ్ చేసిన కనుబొమ్మలు. ఊరి నుంచి వచ్చినప్పుడు జుట్టు పైకి మడిచి క్లిప్ పెట్టుకుంది. నిద్రపోతున్నప్పుడు క్లిప్ తీసినట్టుంది. నిద్ర లేచేటప్పటికి జుట్టు వీపంతా నడుము దాకా పరుచుకుంది. అరగంట సేపు స్నానం చేసి వచ్చింది సంజన. భోంచేద్దాం రా సంజన. అరే, తలస్నానం చేశావా? మధ్యాహ్నం వేళ తలస్నానం చేయకూడదు సంజన. మీరు కూడా అమ్మలాగే మాట్లాడతారేమిటా ఆంటీ? పెద్దవాళ్ళు అలాగే మాట్లాడతారు. సరేలే, రా భోంచేద్దాం. ఇద్దరూ భోజనానికి కూర్చున్నారు. నాకు గొప్పగా వంట చేయడం రాదు సంజన. 2 రోజులు అడ్జస్ట్ కావాలి. బాగుందాంటీ. నేను కూడా ఎక్కువగా రుచులు కావాలనుకోను. ఏదో తిన్నాననిపించి లేచింది సంజన. తెల్లవారుజామునే లేచింది కాబట్టి, చేసే పనేమీ లేదు కాబట్టి నిద్ర వస్తుంది వింధ్యకి. అతిథిని వదిలి వెళ్ళి నిద్రపోతే బాగుండదని మొహమాటంగా కూర్చుంది. ఇంతసేపు రెస్ట్ తీసుకుంది కాబట్టి తీరిగ్గా కూర్చుని పేపర్ చూస్తుంది సంజన. నీకు తెలుగు వచ్చా సంజన? ఏదో కొద్దిగా వచ్చా ఆంటీ. పోనీ, ఇక్కడ ఉన్నన్ని రోజులు నేర్చుకో. ఏమో ఆంటీ, చూద్దాం అంది అనాసక్తిగా. ఇంకా సంభాషణ ఎలా పొడిగించాలో తెలియలేదు వింధ్యకి. అదే నవల గురించో కథ గురించో అయితే అనర్గళంగా వాదించేది. ఇక్కడ ఉన్నది సాటి రచయితో సాహితీవేత్తో కాదు, తన ప్రేమ అని నిరూపించుకోవాల్సిన ఆడపిల్ల. ఇంతలో ఫోన్ మోగింది. అట్నుంచి భార్గవి. విజయవాడ క్షేమంగా చేరానని, సాయంత్రం హైదరాబాద్కి బయలుదేరతానని సంజనాతో మాట్లాడుతుంటే అక్కడే కూర్చుంది వింధ్య. భార్గవి తన స్నేహితురాలే కాబట్టి, అలాగేనమ్మా, అలాగే చెప్పావుగా, ఎన్నిసార్లు చెప్తావు? అలాగే అంది సంజన. ఆమె ముఖంలో చిరాకు, అసంతృప్తి. ఈనాటి యువతకు ప్రతినిధిలాగే ఉంది. ఫోన్ పెట్టేసి వెళ్ళి గదిలో మంచం మీద కూర్చుంది. ఆ మొహంలో ఏదో పోగొట్టుకున్న ఫీలింగ్. సంజన ఫోన్ చేసిందే ఏమిటో. ఒక్కగానొక్క పిల్లని ఏ దిక్కు లేనట్లు మీ ఫ్రెండ్ ఇంటికి పంపించావు. అత్తగారికి చపాతీలు చేస్తున్న భార్గవి ఆశ్చర్యపోయింది. మామకి మనవరాలికి క్షణం పడదు. అటువంటిది సంజన ఇంట్లో లేదని ఆవిడ బాధపడ్డావు. బహుశా పోట్లాటలు లేక కాలక్షేపం లేదేమో. నిజానికి సంజనాని ఎక్కువగా మిస్ అయ్యేది భార్గవే. ఆమెను కాలేజీకి పంపడం, వచ్చేదాకా ఎదురు చూడ్డం, రావడం ఆలస్యమైతే కంగారు పట్టం. ఇప్పుడు అవన్నీ లేవు. పొయ్యిరాళ్లలాగా తను, భర్త, అత్తగారు, ఈ ముగ్గురికి 4 పనివాళ్లు. ప్రేమ పేరుతో ఉన్న ఒక్క కూతురు దూరం అవుతుందేమో అని భయంగా ఉంది.
అసలు సంజన ప్రేమలో పడుతుందనే ఆలోచన తనకెందుకు రాలేదు? వస్తే మాత్రం ఏం చేయగలిగేది? మనిషిని ఆపగలదు గాని మనసుకు ఆనకట్ట వేయగలదా? ఒకవేళ నీలం సంగతి అన్ని విధాలా నచ్చితే పెళ్లి చేసేవారా? ఏమో, ఏ విషయంలోనైనా నిర్ణయం బత్తదే. ఆయనకు వ్యతిరేకంగా ఈ ఇంట్లో ఏది జరగదు, జరగకూడదు. నెల రోజుల కిందటి సంఘటన గుర్తుకొచ్చింది భార్గవికి. డిపార్ట్మెంట్ స్టోర్స్లో బిల్లు చెల్లిస్తున్నాడు రామకృష్ణ. కావలసినవి అన్నీ తీసుకున్నావా? ఏం మర్చిపోలేదు కదా? అతను ఇలా అడగటం ఏ పదోసారో అయినా ఓపిగ్గా జవాబిచ్చింది భార్గవి. ఒకవేళ ఏ వస్తువైనా కొనడం మర్చిపోతే ఏమవుతుంది? అతనో తనో వచ్చి తీసుకోవచ్చు. కానీ ఆ మాట అతనితో అనే ధైర్యం లేదు. అంటే మళ్ళీ ఏదో అంటాడు. షాప్ కుర్రవాడు సామాన్లు తెచ్చి కారులో పెట్టాడు. కారు ఎక్కబోతూ తల తిప్పి చూసింది భార్గవి. అరే సంజన అంది. ఏది? ఎక్కడ? అడిగాడు రామకృష్ణ. షాప్ పక్కనే గల రెస్టారెంటు ఎదురుగా బయట వేసిన గొడుగు కింద కూర్చుని కోకు తాగుతుంది సంజన. పక్కనే ఎవరో అబ్బాయి ఒక ప్లేట్లో 2 చెంచాలు వేసుకుని కట్లెట్ తింటున్నారు. భార్యాభర్తలిద్దరూ ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. అతడి ఆవేశం తెలిసినట్లుగా భార్గవి భర్త చేయి పట్టుకుంది. అతను చెయ్యి విదిలించుకుని విసురుగా వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయాడు. తండ్రిని చూసి చప్పున లేచి నిలబడింది సంజన. సంజన పద ఇంటికి అన్నాడు రామకృష్ణ. డాడీ నేను పద ఇంటికి. అతను కూతురు చేయి పట్టుకున్నాడు. డాడీ ఇతను పరిచయాలు అక్కర్లేదు, పద. సార్ అన్నాడు నీలం. నేను నీతో మాట్లాడడం లేదు. రామకృష్ణ కూతురు చేయి పట్టుకుని తీసుకువచ్చి కార్లో కూర్చోపెట్టాడు. అతను అరవలేదు, కానీ ఆ మాటలు పదునుగా ఉన్నాయి, కళ్ళు తీక్షణంగా ఉన్నాయి. భార్గవి కూడా కారు ఎక్కాక అది కదిలి వెళ్ళిపోయింది. నీలం ఏం చెయ్యాలో తెలియక అలా నిలబడిపోయాడు. భార్గవికి సిగ్గుగా ఉంది. ఇదేమైనా సినిమానా? భర్త ఇంత విపరీతంగా ప్రవర్తించవలసిన అవసరం ఏముంది? ఇంటి దగ్గర కారు ఆగింది. కూతురు మళ్ళీ వెళ్ళిపోతుందేమో అన్నట్టు రామకృష్ణ సంజనను చేయి పట్టి తీసుకువచ్చి సోఫాలో కూలేశాడు. సంజన జుట్టు మొహం అంతా కప్పేసింది. భార్గవికి చిరాగ్గా ఉంది. సంజనపై జాలిగా ఉంది. ఎవడేవాడు? అడిగాడు రామకృష్ణ. మా సీనియర్. కాలేజీ అయ్యాక ఇంటికి రాలేవా? రోడ్డు మీద కూర్చుని పబ్లిక్గా వాడితో కోక్ తాగుతున్నావా? అతని గొంతు అంతకంతకు స్థాయి పెరిగిపోతుంది. ఏమిటండి ఆ కేకలు? ఎవరైనా వింటారు అంది భార్గవి. వినని, దీని సంగతి అందరికీ తెలియాలి. తెలిస్తే ఏం చేస్తారు? అందరికీ తెలియాల్సిన అవసరం ఏముంది అంది సంజన. ఏమిటి ఆ మాటలు? రామకృష్ణ చెయ్యెత్తి కూతుర్ని కొట్టబోయాడు. భార్గవి ఆమెను పక్కకు లాగింది. సంజన, డాడీకి సారీ చెప్పు. భార్గవి బ్రతిమిలాడుతున్నట్లుగా అంది. నేనేం తప్పు చేయనప్పుడు సారీ ఎందుకు చెప్పాలి? విన్నావా దాని మాటలు? ఎవరితోనో తింటూ తాగుతూ కూర్చుని తనే తప్పు చేయలేదట. అది చెప్పేది మీరు కూడా వినండి. అసలు నువ్వు సపోర్ట్ చేయబట్టే అది ఇలా తయారైంది. చాలామంది మగవాళ్ళలాగే రామకృష్ణ జరిగిన దాన్ని భార్యపైకి నెట్టాడు. అతను ఇంకా ఏమనేవాడో. ఇంతలో పనివాడు వచ్చి ఎవరో అతని కోసం వచ్చారనడంతో రామకృష్ణ బయటకు వెళ్ళిపోయాడు. తుఫాను వెలిసినట్లయింది భార్గవికి. రామకృష్ణ తల్లి గదిలోంచి బయటకు వచ్చింది. జరిగింది అత్తగారికి సగం అర్థమైంది, సగం కాలేదు. అయినా ఆవిడ మా కాలంలో అంటూ గతంలోకి పోయింది. సంజన, ఇంకలే, స్నానం చెయ్యి, కాస్త చికాకు తగ్గుతుంది అంది భార్గవి. ఆ మాటలు వినిపించుకోలేదు సంజన. వెళ్ళి తన గదిలో కూర్చుంది. రాత్రి 10 గంటలకు ఇంటికి వచ్చాడు రామకృష్ణ. అప్పటికి ఇల్లు ప్రశాంతంగా ఉంది. మన్నాడు బ్రేక్ఫాస్ట్ టేబుల్ దగ్గర కూతుర్ని చూసి మళ్ళీ మొదలుపెట్టాడు. ఇష్టం వచ్చినట్లు తిరగడానికైతే కాలేజీకి వెళ్ళొద్దు అని. సంజన కూడా ఊరుకోలేదు. ఏమిటి డాడీ, నిన్నటి నుండి తిరుగుతున్నావు అంటున్నారు. నేనేదో ఒక్కసారి ఫ్రెండ్తో బయట కనబడితే తప్పు చేసినట్టా? నిన్న మధ్యాహ్నం క్లాసులు లేవు. కావాలంటే ఈ విషయం మీరు కాలేజీలో అడగండి. తనకేదో షాపింగ్ ఉందంటే వెళ్ళాం. ఇంతకీ వాడెవడు? నా ఫ్రెండ్. నిన్న సీనియర్ అన్నావు. సంజన ఒక నిమిషం మాట్లాడలేదు. దాచడం ఎందుకు డాడీ? మేం పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం. భార్యాభర్తలిద్దరూ మొహాలు చూసుకున్నారు. వాళ్ళ దృష్టిలో సంజన ఇంకా చిన్నపిల్ల. అది కన్నవాళ్ల ప్రేమ. కానీ ఆమెను యువతలాగా చూసి ప్రేమించే ప్రేమ అటువైపు ఉంది. ఎంత ధైర్యమే నీకిలా చెప్పడానికి? సంజనకి విసిగేసింది. చెప్పనంతవరకు చెప్పు అంటారు. చెప్పాక ఎంత ధైర్యం అంటారు. ఎలా మాట్లాడాలి? ఎంతకాలం నుండి సాగుతుంది ఈ భాగోతం? భాగోతం కాదు, ప్రేమే. అయినా ఏమి డాడీ ఈ భాష? నువ్వు చేసే పనుల కన్నా ఘోరంగా ఉందా నా భాష? నేనేం తప్పు చేయలేదంటే నమ్మరేం? మళ్ళీ అదే మాట. అతని చెయ్యి విసురుగా సంజన చెంపను తాకేదే కాని సంజన తప్పించుకుంది. రామకృష్ణ ఆగ్రహం అవధులు దాటింది. అతను ఎడమ చేత్తో సంజన జుట్టు పట్టుకున్నాడు. చూస్తున్న భార్గవికి భయంగా ఉంది. గట్టిగా మాట్లాడటం, గొడవలు ఆమెకు అలవాట్లేదు. ఏమిటండి ఇది? ఆడపిల్లని పట్టుకు కొడతారు. నువ్వు నోరు మూసుకో. ఎవడేవాడు? వాణ్ణి ప్రేమించావా? అదే కదా చెప్తున్నాను. భార్గవి బలవంతంగా రామకృష్ణ చేతిని సంజన జుట్టు నుండి విడిపించింది. సంజన మొహంలో ఏదో రిలీఫ్. భార్గవి వీధి తలుపు వేసేసింది. అదృష్టవశాత్తు పనివాళ్లందరూ పెరటివైపే ఉన్నారు. అయినా ఆమె తలుపులు వేసేసింది. ఏమిటండి ఇది? ఇల్లా సంతా? 20 ఏళ్లున్న పిల్లని కొడతారా?
సంజన నీరసం వచ్చినట్టు సోఫాలో కూర్చుండిపోయింది. వయసు వస్తే సరిపోతుందా? బుద్ధి లేకపోయాక? నిజంగా అది చేసింది తప్పే అయితే కూర్చోబెట్టి మాట్లాడండి. ఇంకా మాట లేదు, మంతి లేదు. వారం రోజుల్లో ఎవరితోనో ఒకరితో ముడిపెట్టేస్తాను. తిక్క కుదురుతుంది. రామకృష్ణ మూర్ఖుడని తెలుసు, కానీ ఇంత మూర్ఖుడనుకోలేదు. నేను చేసుకోను అంది సంజన. అదిగో మళ్ళీ ఎలా మాట్లాడుతుందో చూడు. ఆగండి, ఇద్దరికిద్దరే విషయం వదిలేసి వాదించుకుంటారు. ఏమండి, నా మాట వినండి. అతనెవరో ఏమిటో తెలుసుకోండి. ఏం వాడికిచ్చి పెళ్లి చేస్తావా? నాకిష్టం లేదు. ఏ ప్రయత్నం చేయకుండా, ఏం తెలుసుకోకుండా నాకిష్టం లేదంటే ఎలా? రామకృష్ణ ఒక నిమిషం ఆలోచించాడు. సరే, వాడెవడో కనుక్కో అంటూ వెళ్ళిపోయాడు. సంజన దిగాలుగా కూర్చుంది. ఎప్పుడూ సెల్ఫోన్లో మాట్లాడుతూ ల్యాప్టాప్తో ఏదో పని చేసుకుంటూ సీతాకోక చిలుకలా తిరుగుతూ ఉండే కూతుర్ని అలా చూసి బాధ కలిగింది భార్గవికి. సంజన, లే, అలా కూర్చుంటే మరీ డల్గా అనిపిస్తుంది. టీవీ పెట్టుకో, 4 పాటలు చూస్తే చలాకీతనం వస్తుంది అంది. సంజన మాట్లాడలేదు. చూశావుగా దాని మొండితనం. తండ్రి మాట మీద గౌరవం లేదు. నీ మాట అంటే లెక్కలేదు అంది అత్త. భార్గవి అత్తగారి వైపు వారిస్తున్నట్టు చూసింది. ఆవిడికి అంత సున్నితంగా చెప్తే అర్థం కాదు. సంజన ఒక ఉదుటిన లేచింది. ఏం, ఎందుకు ఉండాలి? పిల్లలు పిల్లల్లాగే ఉంటారా? వాళ్ళకంటూ జీవితం ఏర్పడదా? ఏమిటా తెగింపు మాటలు? కాస్త వినయం నేర్చుకో. నేనేం తప్పు చేయలేదంటే వినరేం? అక్కడ అతను నేనే కాదు, దాదాపు 100 మంది మనుషులు ఉన్నారు. అయినా డాడీ నన్ను అవమానంగా లాక్కొచ్చారు. ఏదో నేరం చేసినట్టు ప్రశ్నలు అడుగుతున్నారు. ఈవేళ కాలేజీకి కూడా వెళ్ళొద్దన్నారు. ఎందుకు? ఇదంతా ఈరోజు తెలిసింది కాబట్టి. అసలు తెలియకపోతే? విసురుగా తన గదిలోకి వెళ్ళిపోయిందామె. భార్గవికి అత్తగారికి ఏమనాలో తెలియలేదు. ఆమె మాటల్లో అసత్యం లేదు. భార్గవి వంట చేయడానికి వంటింట్లోకి వెళ్ళింది. ఆ ఇంట్లో డ్రైవరు, తోటమాలి, వాచ్మెన్, పనిమనిషి ఉన్నారు. వంట భార్గవే చేస్తుంది. చేస్తూనే ఆలోచించసాగింది. ఎంత ఆలోచించినా తప్పు తన భర్తదే అనిపిస్తుంది. ఈ రోజుల్లో ఆడపిల్లలు మగపిల్లలు కలిసి తిరగడం, సినిమాలకి హోటల్స్కి వెళ్ళడం మామూలైపోయింది. అంత అనాగరికంగా కారులో కూలేసి ఇంటికి తీసుకురావడం, ఏదో చేయకూడని పని చేసినట్టు ఆ మాటలు. సంజనాని నెమ్మదిగా అడిగితే, అసలు సంజనాయే కాదు, ఈ తరం పిల్లలు కోప్పడితే దండిస్తే అసలు వినరు. బుజ్జగిస్తేనే మాట వింటారు. రామకృష్ణ అనవసరంగా గోటితో పోయేదాన్ని గొడ్డల దాకా తెచ్చాడు. ఆ ఇంట్లో సీరియస్గానే ఉన్నారందరూ. ఆ రాత్రి భోజనాలు అయ్యాక రామకృష్ణతో మాట్లాడింది భార్గవి. సంజనాని అలా కోప్పడ్డారు. మాట్లాడడం మానేశారు. మళ్ళీ మొదలుపెట్టావా? ఇంతకీ అది ఏమంటుంది? ఏమీ అనలేదు. మీతో చెప్పిందిగా ప్రేమించానని. ఒకసారి అతనితో మాట్లాడండి. రామకృష్ణ భార్య వైపు చిరాగ్గా చూశాడు. చిన్నప్పుడు దానికి ఇష్టమైనవి అన్నీ కొంటున్నానని, గారం చేస్తున్నానని నా మీద చిరాకు పడేదానివి. ఇప్పుడది ప్రేమించాననగానే వాడితో మాట్లాడాలా? అప్పుడది చిన్నపిల్ల, హద్దులో పెట్టవలసిన వయసు. అంటే ఇప్పుడు హద్దులో పెట్టనవసరం లేదా? ఇప్పుడు తనతో మంచేదో చెడేదో చర్చించాల్సిన వయసు. అన్నీ పుస్తకాల్లో ఉన్నట్టు జరగవు. ఎందుకు జరగవు? పుస్తకాలు, సినిమాలు జీవితాల్లోంచి వచ్చేవే. అయినా మనం మాట్లాడుకోవాల్సింది సంజన గురించి. మనకు ఉన్నది ఒక్కగానొక్క కూతురు. మనం చెయ్యమంటే వాళ్లే పెళ్లి చేసుకుంటా అంటారు. ఇంత ఐశ్వర్యం ఉండి దాన్ని దూరం చేసుకుంటే ఏం లాభం? అతను కొంచెంసేపు మాట్లాడలేదు. సరే, రేపు నువ్వు మాట్లాడి చూడు. మీరే మాట్లాడండి. ఏం, నువ్వెందుకు మాట్లాడావు? అది ఏమందో చెప్పినా మీకు నా మీద నమ్మకం ఉండదు. దాన్ని నేను సపోర్ట్ చేస్తున్నాను అనుకుంటారు. సరే, రేపు మాట్లాడదాం. అమ్మయ్య, అతని చేత ఆ మాట అనిపించడానికి ఇంత కష్టపడవలసి వచ్చింది. తిరిగి చూసేసరికి రామకృష్ణ గుర్రు పెడుతున్నాడు. అదృష్టవంతుడు.